ఫీజు ఎంత ఉంటుందని ఒకసారి చూసానికి ట్రై చేద్దాం. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 850 రూపీస్ ఉండి 850 రూపాయలు అనేవి అప్లికేషన్ ఫీజుగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 175 రూపాయలు అనేవి మనకి ఎగ్జామినరీ ఫీజుగా మనకి అప్లికేషన్ ఫీజు అయితే మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ అండ్ ఏజ్, అంటే అర్హతలు ఏముండాలి, ఏజ్ లిమిట్ కూడా ఏముండాలి ఒకసారి చూసుకున్నట్లు. అంటే ఇక్కడ చూసుకుంటే ఏజ్ అదేవిధంగా క్వాలిఫికేషన్, ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఒక సబ్జెక్టు ఓకేనా, ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఒక సబ్జెక్ట్ వచ్చేసి మనకి లోకల్ లాంగ్వేజ్ అయి ఉండాలి. అంటే లోకల్ లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్గా మనకు ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1 ప్రొబేషనరీ ఆఫీస్ కింద చూసుకున్నట్లయితే పిఓ కింద చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ అనేటివి ప్రిఫరబుల్, అంటే 50% మార్కులు అనేటివి మనకు ఉండాలి. ప్లస్ లోకల్ లాంగ్వేజ్ కూడా మనకి ఉండాలన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆఫీసర్ స్కేల్ 2 దీనిలో వచ్చేసి స్పెషలైజేషన్ కింద మనకు కొన్ని కోర్సులు అనేవి ఇవ్వడం జరిగింది. స్పెషలైజేషన్లో ఉదాహరణ చూసుకున్నట్లయితే అగ్రికల్చరు, ఐటీ, సిఏ, లా అండ్ ట్రెజరీ ఇలా మనకి కొన్ని కోర్సెస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. స్పెషలైజేషన్ కింద ఉండాలని చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆఫీసర్ స్కేల్ 3 ఇక్కడ వచ్చేసి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అనేటివి మనకు ఉండాలి. ఓకేనా, ఇది వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 3 అనేది ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో ప్రీవియస్గా అట్లాంటి వాళ్ళకి సూటబుల్ అనేది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా గ్రాడ్యుయేషన్లో డిగ్రీలో 50% మార్క్స్ అనేటివి కంపల్సరీ వచ్చి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏజ్ చూద్దాం ఒకసారి. ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఆఫీస్ అసిస్టెంట్కి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. ఓకేనా, ఎప్పటికది ఈ వయసు చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది సెప్టెంబర్ 1కి అంటేనా, ఓకేనా, సెప్టెంబర్ 1వ తారీఖుకి మనకి ఈ ఏజ్ అయితే మనకు ఉండాలి కంపల్సరీగా. ఆఫీస్ అసిస్టెంట్కి చూసుకున్నట్లయితే 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆఫీసర్ స్కేల్ 1కి అయితే 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2కి అయితే 21 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 3కి విషయానికి వచ్చినట్టయితే 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఏజ్ లిమిట్ అయితే కంపల్సరీ ఉండాలి. దీంతో పాటుగా మీ అందరికీ కూడాను ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో 3 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే ఒక 10 సంవత్సరాలు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఈ స్కీమ్లో అయితే ఈ యొక్క అప్లికేషన్లో వర్తిస్తుంది అనమాట కంపల్సరీ.